చండీగఢ్ తరహాలో నెల్లూరు సిటీని అందంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. తాను పలుమార్లు చండీగఢ్కి వెళ్లానని, అక్కడ పచ్చదనం చాలా బాగుంటుందని తెలిపారు. నెల్లూరు నగరం 14వ డివిజన్ సాయిబాబా ఆలయం వద్ద ద్వారకామయ్యి నగర్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. డివిజన్కి విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 50,000 మొక్కలు నాటడమే లక్ష్యమని తెలిపారు. గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 28 డివిజన్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారిణి హిమబిందు, 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, పసుపులేటి మల్లి, రామాంజనేయరెడ్డి, రమణకుమార్, మీరాబాషా, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాటింది ఈ వీధిలో నాటే చెట్లన్నీ ఈ కళ ఈ ఫ్లవరింగ్ వస్తుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది యాక్చువల్గా నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు యాక్చువల్గా దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం సదుద్దేశం, ఆయన ప్లాను, ఆయన యొక్క ఆలోచన మంచిదే. కానీ నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితుల్లో అవసరం లేదు. ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్ మీద పోయేది. ట్రంక్ రోడ్ అంటే నెల్లూరు రెండుగా డివైడ్ చేస్తుంది. ట్రాఫిక్ మొత్తం హెవీ, నెల్లూరు ట్రంక్ రోడ్ హెవీ ట్రాఫిక్. అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది, మినీ బైపాస్ రోడ్ అది తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది. అదైన తర్వాత బైపాస్ వచ్చింది. బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ సమస్య లేదు. బైపాస్ 4 లైన్లు ఉంది, దాన్ని కూడా 6 లైన్లు చేస్తున్నారు. మరొకటి ఏంటంటే బైపాస్కి యువతల సైడ్, ఈస్ట్ సైడ్ ఉండేది చాలా తక్కువ ఇళ్ళు, చాలా తక్కువ. జనరల్గా ఎప్పుడు ఈ బైపాస్ రోడ్లు కావాల్సింది ఎప్పుడంటే ట్రాఫిక్ కంజెషన్ వస్తే. అందుకని అండర్ పాస్ అటు శ్రీధర్ రెడ్డి గారు కూడా తన కాన్స్టిట్యున్సీలో అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. సిటీ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ సింహపురి హాస్పిటల్ దగ్గర ఒక అండర్ పాస్ రేపు 26వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు. మరొక అండర్ పాస్ కూడా కేంద్రానికి పెట్టున్నాను, దాన్ని కూడా మన ఎంపీ గారు యాక్చువల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అది కూడా అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.